నమస్తే అండి, నేను రాజాసాబ్ టీజర్ ఇప్పుడే చూసిన అనమాట. నిజంగా అద్దర కొట్టేసినాడు. ప్రభాస్ని ఇలా చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే ఒక వర్షం సినిమా, ఒక ఈశ్వర్ సినిమా, ఇలాంటి సినిమాల్లో ఇలాంటి ప్రభాస్ కనిపించేటోడు. ఒక డార్లింగ్ సినిమా, ఒక మిర్చి, ఇలాంటి సినిమాల్లో మాత్రమే ప్రభాస్ ఇలా కనిపించేటోడు. అలాంటి ప్రభాస్ సడన్గా మాస్ యాక్షన్ మూవీస్ తీయడం స్టార్ట్ చేసినాడు. ఒక బాహుబలి వచ్చేసింది, తర్వాత సాహో వచ్చింది, ఆ తర్వాత ఇంకొకటి రాధేశ్యాము, మొన్న వచ్చినటువంటి సలార్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాలన్నీ వచ్చినాయి అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు రాజాసాబ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అద్భుతంగా తెరకెక్కించినట్లయితే నాకైతే కనిపించింది. ప్రభాస్ని ఇలాగే చూడాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు జాలీగా ఉండాలి, జోవియల్గా ఉండాలి. సో ప్రభాస్ ఆ కామెడీ ఏదైతే ఉందో అదేవిధంగా ఈ టీజర్ చూసిన తర్వాత ఏ హీరో ఫ్యాన్ అయినా సరే తప్పనిసరిగా ఈ సినిమాకి పోతారు. సో ఆ విధంగా ఉందన్నమాట. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడాలి నేను. ప్రభాస్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అదైపోయింది ఇదైపోయింది. సలార్ టైంలో అయితే కనుక ఆయన మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు, అడ్డగోలు కామెంట్లు చేసినారు. కట్ చేస్తే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అలాంటిది ఏం లేదు. మనం ఏదో మన వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం ప్రభాస్ని మనం టార్గెట్గా చేసుకున్నాం, అంతకుమించి ఇక్కడ ఏం కథ నడవలేదని అయితే అర్థమైందన్నమాట. ఇది వచ్చేసి డిసెంబర్ 5న ఈ సంవత్సరం, ఇది జూన్ కదా, డిసెంబర్ 5న 2025 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. రీసెంట్గా కన్నప్పలో రిలీజ్ చేసిన కానీ నాకు అంతేం అనిపించలేదు. కానీ రాజాసాబ్ హర్రర్ కామెడీ సినిమాలో దమ్ము ఉందని అయితే అర్థమవుతుంది. సినిమాలో దమ్ము కరెక్ట్గా ఎంత పాడాలో ఉంచాలో అంత. మనం చూస్తే కనుక ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలకి రిలేటెడ్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మన సలార్ వచ్చింది. సలార్ సినిమా చూసిన తర్వాత మనకి ఏం అర్థమవుతుంది, అదేవిధంగా ప్రభాస్కి వచ్చేటటువంటి కల్కి సినిమా, ఆ సినిమా ఇవన్నీ కూడా మాస్ యాక్షన్, అదేవిధంగా పీరియాడికల్ డ్రామా యాక్షన్, మొత్తం యాక్షన్ సీక్వెన్స్తో వస్తున్నటువంటి సినిమాలు. కానీ మొట్టమొదటిసారి ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా వస్తూ ఉండడంతో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఇంత మంచి టీజర్ కొడతారని చెప్పేసి నేనైతే అనుకోలేదు. పక్కాగా ప్రతి ఒక్కరిని కూడా థియేటర్కి తీసుకెళ్ళి సినిమా చూపించేటటువంటి సినిమా ఇది మారుతి గారిది. మారుతి గారు చాలా చక్కగా రాసుకున్నట్టయితే కనిపించింది. దీని మీద ఏకలు పీకడం నాకైతే మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్ అని చెప్పాలి. అదేవిధంగా ఏదైతే మూవీ టీమ్ ప్రొడక్షన్ వాల్యూస్, నాకు తెలిసి టీజీ విశ్వప్రసాద్ గారు కదా, నెక్స్ట్ లెవెల్లో డబ్బు పెట్టేసినారు, కరెక్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. మరి డబ్బా వర్క్ కాకుండా అత్యద్భుతమైన చాలా మంచి డబ్బు పెట్టి ఖర్చు చేసి విజువల్ వండర్స్ క్రియేట్ చేసినారు. ఇది వచ్చేసి ఏంటంటే తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. హర్రర్ కామెడీ జోనర్లో రొమాన్స్తో కూడా ఈ టీజర్ ఉంది. సినిమాలో కూడా ఇదే మాదిరి ఉండబోతోంది. క్లారిటీ అయితే వచ్చేసింది. చెప్తున్నా కదా, ప్రభాస్కి వచ్చేసి ఇక్కడ ఏ హీరో, అది మహేష్ అభిమాని అయినా, మన ఎన్టీఆర్ గారి అభిమాని అయినా, పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినా, మహేష్ గారి అభిమాని అయినా, ఏ హీరో అభిమాని అయినా సరే ప్రభాస్ని ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో పక్కాగా మాస్ కమర్షియల్ అని చెప్పను, అద్భుతమైన కమర్షియల్ కామెడీ హర్రర్తో వస్తున్నటువంటి సినిమా కావడంతో చుక్కలు చూపించబోతాడు. సరికొత్త రికార్డుని నాంది పలకపోతాడు. ప్రభాస్లో ఉన్నటువంటి మనం చూసాం ఇలాంటి ప్రభాస్ని ఇంతకుముందు వరకు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చూడబోతున్నారు. ప్రభాస్లో ఈ కోణం కూడా ఉంటుందా, ఇలాంటి సినిమాలు కూడా ప్రభాస్ చేస్తాడా? ఎందుకంటే వాళ్ళకి కేవలం ప్రభాస్ అంటే మాస్ యాక్షన్ మాత్రమే తెలుసు. కానీ ఇలాంటి సినిమా, ఒక హర్రర్ జోనర్లో వస్తున్నటువంటి సినిమా, ఒక కామెడీ జోనర్లో వస్తున్నటువంటి సినిమా, బేసిక్గా కామెడీ అంటున్నారు కానీ అక్కడ నాకు కామెడీ అయితే కనిపించలేదు. బట్ ఏమంటే ప్రభాస్ చేసేటటువంటి చిలిపి ఏవైతే థింగ్స్ ఉంటాయో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. మనం దీన్ని ఎగ్జాక్ట్ ఏమన్నా డార్లింగ్ సినిమాలో చూడొచ్చు అనమాట. తాప్సీతో, కాజల్తో చేసేటటువంటి పంచాయతీలు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాజాసాబ్ టీజర్ వచ్చేసి, ఈ సినిమా వచ్చేసి డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు ఆడాలి. ప్రభాస్ చాలా మంచివాడు.